రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోంది అని ఆ పార్టీ నాయకురాలు జక్కంపొడి విజయలక్ష్మి ఆరోపించారు. 5గురు మరణించి పలువురు ఆసుపత్రుల్లో ఉన్న ప్రభుత్వం స్పందించలేదని, బాధిత కుటుంబాలను అధికార పార్టీ నేతలు పరామర్శించకపోవడం నిర్లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, పాలనా వైఫల్యమని జక్కంపొడి రాజా వ్యాఖ్యానించారు. బాధ్యులపై చర్యల విషయంలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు దారితీస్తుంది అని, సీఎం నారా చంద్రబాబు ప్రకటించిన పరిహారం తగదని, క్రిమినల్ కేసులు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ హెచ్చరించారు. ఎక్కడా కూడా ప్రజల యొక్క బాగోగుల్ని మాత్రం పర్యవేక్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ, దాని మీద దృష్టి కేంద్రీకరిస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. ఉదాహరణకి మొన్నటి రోజు అంబటి రాంబాబు గారిని జైలు నుంచి విడుదల చేసిన తర్వాత 150 మంది పోలీసులు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్, క్రైము, బొమ్మూరు, ధవళేశ్వరం, రాజానగరం, కోరుకొండ, ఎంటైర్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడే ఉన్నారు. ఆయనని ప్రశాంతంగా చాలా శాంతియుత వాతావరణంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి తప్పితే వేరొక ఇష్యూ ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా చేయించుకున్నారంట. నార్మల్గా కనిపిస్తా ఉన్నాయి. జస్ట్ ఈ డేట్ 10వ తేదీ ఫిబ్రవరి నెల. ఈ కల్తీ పాలు కారణంగా ఆమె ఎఫెక్ట్ అయ్యి లాస్ట్ ఈ 1 వీక్ నుంచి కూడా హాస్పిటల్లోనే డయాలసిస్ మీద క్రియాటినైన్ 3.6, యూరియా 120 పైన మెయింటైన్ అవుతా ఉంది. డయాలసిస్ చేస్తే, డైలీ డయాలసిస్ చేస్తే. మరి అలాగే రవి చైతన్య హాస్పిటల్లో ఒక కేసు చనిపోయారు. ఏ ఒక్క కేసు కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 3 చనిపోయారు. కానీ ఈ క్షణం వరకు కూడా కనీసం ప్రభుత్వం తరపు నుంచి రెస్పాండ్ అయ్యి ఒక్కరు కూడా అక్కడ పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏం కావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ కేసు చూపిస్తా ఉన్నాం మీకు. డి రితిక్ కేవలం 1 ఏడాది 9 నెలలు, అంటే 2 సంవత్సరాలు కూడా నిండలే. ఆ బాబుకి సంబంధించినటువంటి బిల్లు రెయిన్బో హాస్పిటల్కి సంబంధించి ఈ క్షణం దాకా దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా పాపం ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ అటెండెంట్లని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి బిల్లులు కట్టండి అని చెప్పి, బిల్లు కడితేనే వైద్యం చేస్తాము అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేయట్లేదు కాబట్టి సరిపోయింది. 8.5 లక్షల రూపాయలు. వీళ్ళందరూ కూడా మనం చూస్తే ఇప్పటిదాకా మన నోటీస్కి వచ్చినటువంటి 16 కేసెస్ కూడా చూస్తే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేకపోతే బిలో మిడిల్ క్లాస్, లేదా బీపీఎల్ లెవెల్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్క అన్నటువంటి వాళ్ళు మామూలు రోజువారీ జీవితాన్ని గడపడానికే నానా పాటలు పడితే తప్ప వాళ్ళకి ఆ రోజువారీ ఆ కడుపు నిండే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కొక్క కేసు కూడా వాళ్ళ ప్రతి హాస్పిటల్లోని కనీసం అంటే గడిచినటువంటి 4-5 రోజుల్లో 4 లక్షలు 5 లక్షల రూపాయలు బిల్లులు అయినాయి. వాళ్ళు తల తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో తలకో కొంత కట్టో హాస్పిటల్ యాజమాన్యాలని ప్రాధేయపడో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఏదో ముష్టేసినట్లుగా చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. బిల్లులేమో హాస్పిటల్ బిల్లులే 10 లక్షల రూపాయలు అవుతా ఉంటాయి. ఇప్పటికీ ఇంకా వైద్యం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం పూర్తి ఫైనల్ బిల్లు కాదు ఇది. సో ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ, లేక ప్రిన్సిపల్ సెక్రటరీయో కమిషనరో, ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా ఇమీడియట్ గా రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా